All of you, good morning, students. Today I discussing about TV camera 2. TV camera 2. ఇది మీకు పేపర్ 3లో స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అన్నమాట. పేపర్ 3 ఫస్ట్ లెసన్ కెమెరా 2. మనం నిన్నటి వరకు పేపర్ 1 చెప్పుకోవడం జరిగింది. పేపర్ 1లో అప్పుడే 4 చాప్టర్లు అయిపోయి ఇంకా ఒక చాప్టర్ ఉంది కాబట్టి పేపర్ 3 స్టార్ట్ చేయడం ఈరోజు. దాంట్లో ఫస్ట్ లెసన్ టీవీ కెమెరా ట్యూబ్. టీవీ కెమెరా ట్యూబ్ అంటే ఏంటనేది చూడండి. ఏ టీవీ కెమెరా ట్యూబ్ మే బి కాల్డ్ ద ఐస్ ఆఫ్ ఏ టీవీ సిస్టమ్. టీవీ కెమెరా ట్యూబ్ అనేది దానికి మెయిన్గా ట్యూబ్ టీవీకి ఒక కన్ను వలె, మానవుడికి కన్ను ఎంత ముఖ్యమో టీవీకి ఆ కెమెరా ట్యూబ్ అనేది ఐస్లా పనిచేస్తుంది, కళ్ళ వలె పనిచేస్తుందని చెప్తున్నారు. ఇట్స్ ఫంక్షన్ ఈజ్ ఏ సెన్సిటివిటీ అండ్ విజిబుల్ లైట్ వైండింగ్ density range with respect to intensity and ability resolve the details while using the multi elements of the scale. ఈ టీవీ ట్యూబ్ ఏం చేస్తుందంటే మనకి దాంట్లో మల్టీ ఎలిమెంట్స్ రకరకాల కెమెరా షూట్ చేయడం జరుగుతుంది. మనం రకరకాల ప్రోగ్రామ్స్ని అలాగే వాతావరణంలో ఉన్న ఈ ప్రతి విషయాన్ని దానికి కలర్స్ అవ్వచ్చు లేదా ఉండే మొక్కలు, వాతావరణంలో ఉండే మొక్కలు, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ని స్కాన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ స్కాన్ చేసిన దాన్ని మనకి ఏ విధంగా మనం కంటితో చూస్తున్నామో అదే విధంగా మనకి టీవీ ట్యూబ్లో చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి అది టీవీకి ఒక కన్ను వంటి భాగంగా చెప్తాం అన్నమాట. It is a function is sensitivity to visible light and wide density range with respect to light intensity and ability to the result. అనేక విషయాలకి రిసోర్స్ అంటే అనేక విషయాల్ని ఈ టీవీ ట్యూబ్లో మనం షూట్ చేసినట్లయితే అది ఎంతో మనకి కనువిందుగా కనిపించే విధంగా దాంట్లో నుంచి చూడటం జరుగుతుంది. అది మనకు మెయిన్ ఇక్కడ టీవీ ట్యూబ్ గురించి కాకుండా వాటి రకాలు, అవి ఏమేమి రకాలు ఉన్నాయి అనే దానికోసం మన సిలబస్లో ఇవ్వడం జరిగింది. అది చెప్పుకుందాం ఈరోజు లెసన్. టైప్స్ ఆఫ్ కెమెరా ట్యూబ్. టైప్స్ ఆఫ్ కెమెరా ట్యూబ్. Types of camera. The first developed storage type of camera tube is image optical because its light sensitivity and stability, high quality picture and capability. The first డెవలప్ చేసింది ఎవరంటే ఇమేజ్ ఐకాన్ అనే కంపెనీ వాళ్ళు వీటిని డెవలప్ చేశారు. దాన్ని ఒక రకమైన పిక్చర్ ట్యూబ్గా మనం చెప్పుకోవడం. ఇమేజ్ ఐకాన్
ఇమేజ్ ఆర్టికల్ వీళ్ళు ఫస్ట్గా కెమెరా ట్యూబ్ని తయారు చేయడం జరిగింది. కంపెనీ వాళ్ళు కెమెరా ట్యూబ్ని ఫస్ట్గా తయారు చేయడం జరిగింది. దీన్ని కూడా ఒక టైప్ ఆఫ్ కెమెరా ట్యూబ్గా ఇదే పేరుతో చేయడం జరిగింది. మన ఇమేజ్ ఆర్టికల్ అనేది మనకి ఒక టైప్ ఆఫ్ కెమెరా ట్యూబ్ అన్నమాట. ఇది ఎలా తయారు చేయాలంటే ద ఫస్ట్ డెవలప్మెంట్ స్టోరేజ్ టైప్. దీంట్లో మనం పిక్చర్ని కనుక షూట్ చేసినట్లయితే స్టోరేజ్ అయి ఉంటుంది అన్నమాట. స్టోరేజ్ టైప్ పిక్చర్ ట్యూబ్ ఈజ్ ఇమేజ్ ఆర్టికల్ పిక్చర్ ట్యూబ్ బికాస్ ఇట్ లైట్ సెన్సిటివిటీ చాలా సున్నితమైన అన్నమాట. జాగ్రత్తగా ఉపయోగించాలి. లైట్ సెన్సిటివిటీ అండ్ స్టెబిలిటీ అండ్ హై క్వాలిటీ మాత్రం జాగ్రత్తగా మంచిగా నీట్గా మనం పిక్చర్ చూడడానికి అవకాశం ఉండే విధంగా క్వాలిటీ ఉంటుంది. అదేవిధంగా క్యాపబిలిటీ దాని రాస్తున్నట్టు ద ఫస్ట్ డెవలప్డ్ storage type of camera tube is image article because of its light sensitivity. Stability, high quality. Picture. The first developed storage type of camera. అది కెమెరా ట్యూబ్స్ మెయిన్గా రెండు రకాలని చెప్పుకోండి. ఒకటి నాన్ స్టోరేజ్ కెమెరా ట్యూబ్, రెండో టైప్ ఏంటంటే స్టోరేజ్ టైప్ కెమెరా ట్యూబ్. నాన్ స్టోరేజ్ కెమెరా ట్యూబ్లో ఇంకా వేరే టైప్ ఏం లేవు. ఒకటి అది నాన్ స్టోరేజ్ కెమెరా. దాంట్లో మనం ఏదైనా షూట్ చేస్తే దాంట్లో స్టోరేజ్ అయి ఉండదు, ఎక్కువగా స్టోరేజ్ అయి ఉండదు. వెంటనే చూడటం మళ్ళీ ఆటోమేటిక్గా దానికైతే అరేంజ్ అయిపోతుంది. అది ఇప్పుడు ఎవరు కూడా అది వాడట్లేదు. ఆ కెమెరాలని ఎవరు కూడా వాడట్లేదు కాబట్టి వాటిని గుర్తించేస్తే లేనే లేదు. ఇంకా మనకి ఇక్కడ స్టోరేజ్ టైప్ కెమెరాలో ఇది మొదటి ఏంటిది ఆర్టికల్, ఇమేజ్ ఆర్టికల్ అనేది మొదటి టైప్ అన్నమాట. ఫస్ట్గా డెవలప్ చేసిన వారు ఈ కంపెనీ వాళ్ళు ఈ పేరు మీద దీన్ని కెమెరా ట్యూబ్గా ఆ పేరు అలా ఉంచారు. ఆ కంపెనీ ఇమేజ్ ఆర్టికల్ బికాస్ ఇట్ లైట్ సెన్సిటివిటీ స్టెబిలిటీ. అది లైట్ సెన్సిటివిటీ అంటే చాలా సున్నితంగా జాగ్రత్తగా చూడాలి. కింద పడినా లేదా మనం ఎక్కడైనా ట్రావెలింగ్లో పనికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. లేదంటే అది పగిలిపోవడం, డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ హై క్వాలిటీ మాత్రం
హై క్వాలిటీ పిక్చర్ క్యాపబిలిటీ. పిక్చర్ ఇవ్వడంలో అది మంచిగానే ఉంటుంది అన్నమాట. కాదంటే దాన్ని ట్రావెలింగ్లోని మనం ఇంటి దగ్గర దానికి అది తగలని ప్రదేశాల్లో వాటిని పెట్టుకుని జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీంట్లో సెన్సిటివిటీ అన్నట్టుగా ఇక్కడ జాగ్రత్త పాటించాలి. ఇక్కడ మాత్రం హై క్వాలిటీ పిక్చర్ అది మాత్రం చాలా మనకి మంచిగానే పనిచేస్తుందని దీని యొక్క మీనింగ్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే రెండోది నెక్స్ట్ టు బి డెవలప్డ్ వర్క్ the Videocon camera. Videocon camera. And much simple. And is much similar in operation. నెక్స్ట్ తయారు చేసిన కంపెనీ ఏంటంటే నెక్స్ట్ మనకి చెప్పుకునేది కూడా నెక్స్ట్ టు డెవలపర్ వాజ్ ద విడికాన్ కెమెరా. విడికాన్ కెమెరా సేమ్ అండ్ ఈజ్ మచ్ సింపుల్ ఇన్ ఆపరేషన్. ఇది దానికంటే కొంచెం డెవలప్డ్ చేసిందన్నమాట. ఇది సెన్సిటివిటీలో కొంచెం అంతగా కాదు, కొంచెం పర్లేదు అన్నమాట. బాగా సెన్సిటివిటీ అయితే కాదు, కొంచెం జాగ్రత్తగా ట్రావెలింగ్లో అంత జాగ్రత్త తీసుకోకుండా పర్లేదు. అది ఇది విడికాన్ కెమెరా. మనకి ఇంకా నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటంటే another tool is plumbing tool. Plumbing tool. The other tube is plumbing one. The other tube is plumbing one. ఇది Videocon, ఇదేమో plumbing. The latest division. కొత్తగా అంటే ఇప్పుడు ఎక్కువ ఉపయోగించేది లేటెస్ట్ గా వస్తుంది కదా. Device in use for image scanning is the solid state image scanner.
ఇది లేటెస్ట్ గా ఉపయోగించేది ప్లంబికాన్ అన్నమాట. ప్లంబికాన్ దీంట్లో ఇది ఏంటంటే దీని వల్ల ఉపయోగించే ఇమేజ్ ని స్కాన్ చేస్తుంది. ఇక్కడేమో స్టోరేజ్ ఫోటో తీసినప్పుడు అది స్టోరేజ్, ఇక్కడ స్కానింగ్ కూడా డెవలప్ అయింది అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇమేజ్ ని స్కాన్ చేస్తాం. ఇమేజ్ ని స్కాన్ చేయడం జరిగింది. ఇది సాలిడ్ ఇమేజ్ స్కాన్. సాలిడ్ అంటే ద్రవం ద్రవం కలిగింది. ఇప్పుడు వచ్చే టీవీలు చూడండి ఎల్సిడి అయ్యి లిక్విడ్ కలిగిందన్నమాట. లిక్విడ్ వల్ల లైట్ అది ఏంటది కెమెరా ట్యూబ్ ఆ స్క్రీన్ అనేది వెలుగుతుంది. ఇది ఇక్కడేమో స్టోరేజ్ ఆల్రెడీ ఇది స్టోరేజ్. ఇక్కడికి వచ్చేసరికి స్కాన్ డెవలప్ అయింది. దీంట్లో ఈ రెండింటి కంటే ఇది ప్లంబికాన్ డెవలప్ అయిన కెమెరా ట్యూబ్. ఇవి ఇట్లా ఒకదాని కోసం చూద్దాం. ఫస్ట్ ఏమో ఇమేజ్ ఆర్టికాన్, సెకండ్ వీడియోకాన్, థర్డ్ ప్లంబికాన్. ఈ మూడు మనకి స్టోరేజ్ కెమెరా ట్యూబ్స్ లో ఈ మూడు రకాలు. ఎన్ని రకాలు? ముఖ్యంగా మూడు రకాల స్టోరేజ్. There are three types of camera. ఏంటది మనకి ఒకటి ఇమేజ్ ఆర్డికో. Image of second Vidicon human development. మూడోది ప్లంబికాన్. ప్లంబికాన్ 2 మార్కులు అడిగితే ఏ విధంగా మూడు ఇలా రాస్తే సరిపోతుంది. 2 మార్క్స్ అడిగితే 6 మార్క్స్ కనుక మళ్ళీ ఎవరైనా మాట ఇందాక రాసింది కాదు, ఇప్పుడు చెప్పేది రాదు. ఇందాక రాసింది అది ఇంట్రడక్షన్ అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది మనకు అసలు పాట. First types of camera tubes. Right to types of camera tubes and 2 marks laga. As camera tubes rakala raayadani manki telugadu. Booking the camera tube మూడు రకాలు. ఒకటి ఇమేజ్ ఆబ్జెక్ట్ కెమెరా ట్యూబ్, విడికాన్ కెమెరా ట్యూబ్, ప్లంబికాన్ కెమెరా ట్యూబ్. వీటి గురించి మళ్ళీ ఒకదాని గురించి వివరించి రాయాలి. అప్పుడు 6 మార్క్స్ కాదు. వీటికి ఎక్కువగా ఇది అడుగుతున్నాడు. నేను ఒక్కదాన్ని డ్రాయింగ్ చేసి ఇమేజ్ ఆబ్జెక్ట్ని పట్ట సహాయంలో వివరించండి అంటున్నాను. పట్టడం తర్వాత మళ్ళీ దానికోసం చెప్తాను. ఈ 3 టైప్స్లో చెప్తున్నాను కాబట్టి ఇక్కడ దేని గురించి చెప్తాను. దాని గురించి పట్టం వేసి దాని గురించి తర్వాత క్లాసులు చెప్తాను. It is a sensitivity to మనకి ఫస్ట్ ఈ 3 టైప్స్ కెమెరా ట్యూబ్స్ అని చెప్పాం. అందులో ఫస్ట్ ఇమేజ్ ఆర్టికల్ కెమెరా ట్యూబ్. ఇది ఇట్ ఈస్ ఏ స్టెబిలిటీ ట్యూబ్ అండ్ capability of handling
wide handling a wide range of values and constant in a signal analog it include 3 sexes. ఇది ముందు చెప్పుకున్నట్టుగా సెన్సిటివిటీ ఎలా చాలా జాగ్రత్తగా సెన్సిటివిటీ కలిగి ఉంటుంది. దీనికి క్యాపబిలిటీ ఏంటంటే హాని వైడ్ రేంజ్. ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. దీని రేంజ్ ఆఫ్ లైట్ వాల్యూస్ అలాగే